నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. మాచర్లలో అదుపులోకి రాని పరిస్థితి, కొనసాగుతున్న 144 సెక్షన్. ఏపీలో 81.76% పోలింగ్. అత్యధికంగా ఒంగోలు పార్లమెంటుకు 87% నమోదు. శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ లో సినిమాల ప్రదర్శన నిలిపివేత. ఆర్థిక ఇబ్బందులతో 2 వారాల పాటు థియేటర్ల మూసివేత. తెలుగు రాష్ట్రాలకు వరుస సూచన, 3 రోజుల పాటు వానలు. రాజస్థాన్ గనిలో చిక్కుకున్న కార్మికులు సేఫ్, క్షేమంగా బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మళ్లీ హింస, సైన్యం కాల్పులో మరో 3 దుర్మరణం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముంబైలో కుప్పకూలిన హోర్డింగ్ కింద చిక్కుకొని మరో 2 చనిపోయినట్లు గుర్తించారు. వారి మృతదేహాలను వెలికి తీయవలసి ఉంది. దీంతో ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది. హోర్డింగ్ ఇనుప దుంగలను కట్ చేసి పని నిర్విరామంగా సాగుతోంది. సాయంత్రానికి పూర్తి కావచ్చు. ఇప్పటికే హోర్డింగ్ ప్రమాదంలో చనిపోయిన 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన మరో 75 ఏళ్ల వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. భారీ దుబ్బు తుఫాన్ వర్షం కారణంగా రైల్వే పోలీసులకు చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ కుప్పకూలి పెట్రోల్ బంక్ పై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మనం పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలవుతుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు కూడా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెద్దకూరగపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 3కి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీస్ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
పలు ప్రాంతాల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తలు గొడవలు పడుతున్నారు. పల్నాడు జిల్లాలో హింసాత్మక సంఘటనలు ఎక్కువ కావడంతో ఆ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఏపీ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలు రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో 144 సెక్షన్ విధింపులకు ఈసీ నిర్ణయం తీసుకుంది. నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ సెక్షన్ అమల్లో ఉంటుంది. పల్నాడు జిల్లాతో పాటు తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈసీ నిఘా వేసింది. ఇప్పటికే సంబంధిత జిల్లా అధికారులు, పోలీస్ శాఖతో మాట్లాడిన ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపింది. పరస్పర రాళ్ల దాడితో నివురుగొప్పిన నిప్పులా మారిన తాడిపత్రి ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది. శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని పోలీసులు అంటున్నారు. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లే ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట ప్రాంతాల వారు ఊరిలోకి రాకుండా ఆంక్షలు విధించారు అధికారులు. కేంద్ర బలగాలతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. జెసి ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డిలని తాడిపత్రి నుంచి బయటకు పంపించి వేశారు. దాళ్లకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. తాడిపత్రిని యుద్ధ భూమిగా మార్చారు కొందరు. తాడిపత్రిలోని చింతల రాయనిపాలెంలో వైసీపీ ఏజెంట్లు దాడికి దిగారు. అంతలో టీడీపీ నాయకులు, అనుచరులు వైసీపీ ఏజెంట్ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో సదరు ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి నా వర్గీయుడినే ప్రశ్నిస్తారా అంటూ తన అనుచరులతో టీడీపీ నాయకుడు ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడికి దిగారు. రంగంలోకి దిగిన స్పెషల్ కమాండెంట్ టీం బలగలతో వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టారు.
వైసీపీ ముక్కల దాడిలో పట్టణ సీఐ మురళీకృష్ణ, కొందరు పోలీసులు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. 2 కానిస్టేబుల్ అందులో గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నాయకుడు సూర్యపురి ఇంటి వద్దకు వచ్చి పరామర్శించారు. ఆ తర్వాత టీడీపీ వర్గీయులు రాస్తారోకో చేయగా అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు. అక్కడ దాడికి పక్కా వ్యూహంతో ఉన్న వైసీపీ వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించి మరీ టీడీపీ వర్గీయులపై రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో 80.66% పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% మేర నమోదు కాగా మొత్తంగా 81.86% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87.09%, అత్యల్పంగా విశాఖలో 68.63% పోలింగ్ నమోదైంది. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91% నమోదు కాగా తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైంది. అలాగే అత్యధికంగా ఒంగోలు ఎంపీ స్థానానికి 87.06%, అత్యల్పంగా విశాఖ ఎంపీ స్థానానికి 71.11% నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో 80.66% పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% మేర నమోదు కాగా మొత్తంగా 81.86% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87.09%, అత్యల్పంగా విశాఖలో 68.63% పోలింగ్ నమోదైంది. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91% నమోదు కాగా తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైంది. అలాగే అత్యధికంగా ఒంగోలు ఎంపీ స్థానానికి 87.06%, అత్యల్పంగా విశాఖ ఎంపీ స్థానానికి 71.11% నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతంపై రాష్ట్ర ఎన్నికల అధికారులు వివరాలు ప్రకటించారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 65.67% పోలింగ్ నమోదైందని తెలిపారు. అత్యధికంగా భువనగిరి 76.78%, అత్యల్పంగా హైదరాబాద్ 48.48% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో రాష్ట్రంలో 62.77% ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గంలో 50.34% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్ 74.03%, పెద్దపల్లి 67.87%, కరీంనగర్ 72.54%, నిజామాబాద్ 71.92%, జహీరాబాద్ 74.63%, మెదక్ 75.09%, మల్కాజ్గిరి 50.78%, సికింద్రాబాద్ 49.04%, చెవెల్ల 56.50%, మహబూబ్నగర్ 72.43%, నాగర్ కర్నూల్లో 69.46%, భువనగిరి 76.78%, నల్గొండ 74.02%, హైదరాబాద్ 48.48%, వరంగల్ 68.86%, మహబూబాబాద్ 71.85%, ఖమ్మంలో 76.09% పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్కు చేరుకున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు హాజరయ్యారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి నెల 27న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. సిట్టింగ్ సీట్ కోసం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న గులాబీ దళ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. 3 జిల్లాల ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లెక్క తేలింది. ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. ఈసారి పోలింగ్ శాతం 86.63గా ఈసీ డిక్లేర్ చేసింది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ఉత్సాహం కనిపించింది.
ఈ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ సాగింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో పోలింగ్లోని ఓటర్లు తమదైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈసారి 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అదే 2014లో అయితే 79.44%, 2019లో 80.92% అనే లెక్కలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి నమోదు ఎక్కువే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. సోమవారం పోలింగ్ పూర్తి కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92% ఓటింగ్ నమోదు కాగా 2014లో 79.44% నమోదైంది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్టు ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇక్కడ అందరి దృష్టి పెరిగింది. పోలింగ్ రోజుకు యువత, ఉద్యోగులు, వృద్ధులు భారీగా క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న పిఠాపురం వాసులు ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడైనా, టికెట్లు దొరక్కపోయినా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గు చూపని వారు సైతం ఈసారి హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులు, సినీ, బుల్లితెర నటులు నిత్యం క్షేత్ర స్థాయిలో ఉంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో పోలింగ్ భారీగా పెరిగింది. దాంతో పవన్ గెలుపు ఖాయమంటూ జన సైనికులు ధీమాగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్కు చేరుకున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు హాజరయ్యారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి నెల 27న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. సిట్టింగ్ సీటు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న గులాబీ దళం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. 3 జిల్లాల ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ చేసినట్టు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ఈ 3 నియోజకవర్గాల ముఖ్య నేతలతో అలాగే పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో పట్టభద్రులు అలాగే విద్యార్థుల సమస్యలపైన శాసన మండలిలో గలం విప్పాలంటే ఈ ఎమ్మెల్సీ స్థానం అత్యంత కీలకమైందని పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి అలాగే సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావు, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. వీరితో పాటుగానే ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతలతో దాదాపు 50 మంది నేతలతో ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఎజెండా ఎమ్మెల్సీ స్థానం మరోసారి కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ప్రచారం చేయాలి, ప్రతి ఒక్క పట్టభద్రులైనటువంటి ఓటర్ను ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలి, ప్రచారం ప్రతి ఓటర్కు చేరే విధంగా ప్రచారం చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ఓటు ఎవరికి వేస్తారు అనేది పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా ఓటర్ను ప్రభావితం చేయాలి, అలాగే ప్రచారం కూడా నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏనుగుల రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపాలనేటటువంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అటు సిట్టింగ్ స్థానం మొన్నటి వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనివార్య కారణాల వల్ల ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి ఏనుగుల రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్మానాలను అలాగే బీజేపీ కూడా నేతలను, అభ్యర్థులను డిసైడ్ చేసింది. వీరితో పాటుగానే ప్రధాన పోటీలో ఉన్నవారు అశోక్ సార్ ఉంటే వీరితో పాటుగానే బక్కా జెడ్సన్, మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కా జెడ్సన్ కూడా పోటీలో ఉన్నారు. ఈ ఐదుగురు మధ్యనే తీవ్ర పోటీ ఉండనుంది. అయితే ఓవరాల్ గా ఏమవుతుంది ఏంటి అనేది మనకు తెలియాలంటే జూన్ 5వ తేదీ వరకు వేచి చూడాలి. అన్ని పార్టీలు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీని కీలకంగా భావిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎమ్మెల్సీలు శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు తక్కువగా ఉన్నారు. అయితే ఈ స్థానం ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంటే, బీఆర్ఎస్ మాత్రం రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రతి ఒక్క ఎన్నిక కీలకమనే భావిస్తా ఉంది. అందులో భాగంగానే సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ప్రధానంగా కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ రాజు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. ఎన్నికలు ముగిసినా కూడా ఏపీలో ఆర్డర్లు ఆగడం లేదు.
పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. వైసీపీ నేతల ఇళ్లపై కర్రలు రాళ్లతో దాడులు చేశారు టీడీపీ నేతలు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఊరు బయట నుంచి వచ్చే వాళ్ళు వచ్చిన చేస్తున్నారు. కర్రలు ఉన్నాయి, పెద్ద పెద్ద మూకుల్లో బడితలు ఉన్నాయి, పెద్ద బడితలు అన్నీ ఉన్నాయి. మా బాబాయ్ అన్న ఆయనకి ఇక్కడ ఘాటు పడ్డదన్న తలకాయకి. ఎవరు కొట్టారు? కమ్మోళ్ళు కొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల బెట్టింగ్ జోరందుకుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ వేదికలుగా కాయ్ రాజా కాయ్ అంటున్నాయి బెట్టింగ్ ముఠాలు. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల గెలుపోటములపై పందేల జోరు కొనసాగుతోంది. అంతేకాదు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందన్న దానిపై బెట్టింగ్ కాస్తున్నారు. ఇక ప్రముఖులు బరిలో దిగిన చోట ఈ వ్యవహారం మరింత జోరందుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఏపీ ఎన్నికలపై ప్రధానంగా బెట్టింగ్ జోరు నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఓటు పోటెత్తడం వెనుక అభ్యర్థుల భవితవ్యంపై కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు జోరు కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానుండగా ఇప్పటి నుంచే కోట్ల రూపాయలతో బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖులపై బెట్టింగ్ హవా నడుస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల వంటి నేతలపై బెట్టింగ్ జోరుగా ఉంది. పార్టీలో నేతల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినట్లే అదే స్థాయిలో బెట్టింగ్ టీంలు స్పీడ్ పెంచాయి. ఇటీవల వచ్చిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేల ఆధారంగా ఈ పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాలో మెజారిటీ స్థానాలపై బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇందులో సామాన్య ప్రజలు సైతం భాగస్వాములవుతున్నారు. పోలింగ్ నుంచి ఫలితాలు విడుదలకు చాలా గ్యాప్ ఉండడంతో బెట్టింగ్లలో భాగంగా బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు బెట్టింగ్ బాబులు. మధ్యవర్తికి 2.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. బెట్టింగ్లు నగదు, ల్యాండ్, వాహనాలను సైతం పెడుతున్నారు. గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో ఉండి, దెందులూరు, భీమవరం స్థానాలపై జోరుగా పందాలు కాస్తున్నారు. నరసాపురం పార్లమెంట్, ఏలూరు పార్లమెంటు స్థానాలపై కూడా బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలవడంతో ఈసారైనా సేనాని గెలుపు వరిస్తుందన్న ఆసక్తి నెలకొన్న సందర్భంగా బెట్టింగ్ బాబాలు దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై బెట్టింగు జోరందుకుంది. మంగళగిరి, కడప, భీమిలి, రాజంపేట స్థానాలపై కూడా సాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్, రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాలపైన బెట్టింగ్లు సాగుతున్నాయి. ఫలితాలు వచ్చేలోపు కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జగన్ను గద్దె దించేందుకు ప్రభుత్వ ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కటిగా ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో కూటమి వర్సెస్ అధికార పార్టీ అన్నట్లుగా సాగింది ప్రజాక్షేత్ర పోరు. ఇక సొంత అన్న జగన్ ఓటమికి కంకణం కట్టుకున్న తోబుట్టువు షర్మిల కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి రణరంగంలోకి నేను సైతం అంటూ రాజకీయ యుద్ధం మొదలుపెట్టింది. అంతా ఏకమైన జగన్ మాత్రం ముందు నుండి చెబుతున్నట్లు సింగిల్గానే పోటీ చేశారు. దీంతో ఈసారి ఎన్నికల రణరంగం నువ్వా నేనా, చావు రేవు అన్నట్లుగా సాగింది. ఇక ఈ పోరులో ఓటర్లు తమ వంతు పాత్ర నిర్వహిస్తూ భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటర్ల ఉత్సాహం చూసిన నేతలంతా తమకే మద్దతు తెలిపారన్న భ్రమలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఓటర్లు పోటెత్తారని విపక్షాలు చెబుతుంటే
అదేం కాదు, తమ సంక్షేమ పథకాల కారణమేనంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది, ఎవరు నెగ్గుతారు, ఎవరు మీసం మేలేస్తారనేది తెలియాలంటే మాత్రం ఫలితాలు విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్పై కూటమి అభ్యర్థి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రంలో అవినీతి అరచకం పోవాలనే నిర్ణయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం తాను నిరంతరం పనిచేస్తానన్నారు. కొట్టు సత్యనారాయణ ఓటమి భయంతో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కుర్రోళ్ళు రెచ్చగొట్టి ఓటర్ని రెచ్చగొట్టి పోలింగ్ ఆపడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. నేను కానీ బాబ్జీ కానీ లేకపోతే తాతాజీ గారు కానీ మేమందరూ కూడా ఎక్కడా కూడా సంయమనం పాటించి ఎవరితోనూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎలక్షన్ చాలా ప్రజాస్వామ్యబద్ధను జరిపించాం. అదేవిధంగా మరి ఆఖరికి అయినప్పుడు కూడా అతను చాలా ఓడిపోతామని ఏదో రకంగా ఎలక్షన్ ఆపించే ప్రయత్నం, కొంతమంది సోదరులను రెచ్చగొట్టి మందు పోసి మరి బూతుల దగ్గర పంపించడం, గొడవలు పెట్టుకుంటాం, కవింపు చర్యలు, కేసులు కట్టించాలని చాలా ప్రయత్నం చేశారు. మరి భగవంతుడి దయతో ప్రజల సహకారంతో మరి కూటమి రాబోతూ ఉంది. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రజల రాష్ట్రం అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇక్కడున్న అభ్యర్థి గంటల తరబడి కూర్చొని లోన కుర్రోళ్ళు రెచ్చగొట్టి ఓటర్ని రెచ్చగొట్టి పోలింగ్ ఆపడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. నేను కానీ బాబ్జీ కానీ లేకపోతే తాతాజీ గారు కానీ మేమందరూ కూడా 2024 లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టం 4వ దశ ముగిసింది. పార్లమెంట్లో 5/4 నియోజకవర్గాలు అంటే 428 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 2019తో పోలిస్తే మొత్తం 4 దశల్లోనూ పోలింగ్ శాతం తగ్గింది. మోదీ ప్రభ పల్చబడినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఓటింగ్ సరళి ఇతర పరిణామాలు గమనిస్తే విజయం బీజేపీ చేజారిపోతుందా, ఓడలు బల్లలవుతున్నాయా, 400 కాదు కదా, కనీసం మళ్ళీ బీజేపీకి అధికారం దక్కుతుందా అనుమానమే. నెల్లాళ్ల ముందు సర్వత్రా మోదీ భజనే. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ ఖాయమన్న అభిప్రాయమే. ఇప్పుడంతా ఉల్టా. దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం తగ్గడం, ఓట్లు వేసేందుకు జనం నిరాసక్తత, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ కలలను దూరం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం తగ్గడానికి మండుటెండలు ఓ కారణం కావచ్చు. కానీ ప్రధాని ఉద్వేగపూరితమైన ఘాటు ప్రసంగాలు, అదానీ అంబానీ నల్లధనం ప్రస్తావనలు, కుదేలైన మార్కెట్లు ఇవన్నీ మోదీ రాజ్ చరమాంకం సూచనలాగా అని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాక్ బెంచ్ గ్రూప్ ఫ్రంట్ బెంచ్ కు వచ్చేస్తోందా? కానీ రెండో టర్మ్ వచ్చేసరికి మోదీపై మోజు తగ్గింది. మోదీ సర్కార్ అదానీ అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తున్నారన్న ప్రచారం ప్రజల్లో చేరింది. దేశ సంపదలో సగం 22 మంది అపర కుబేరుల వద్దే ఉందన్న రాహుల్ గాంధీ ప్రచారం ప్రజల్లో నాటుకుపోయింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే లక్ష్యంతోనే మోదీ సర్కారు 3 వ్యవసాయ చట్టాలను తీసుకురావడంతో రైతాంగం ఉద్యమించింది. చట్టాలు రద్దుకు రైతులు ఉద్యమిస్తున్న కాలంలోనే అదానీ అండ్ కో గ్రామీణ స్థాయిలో భారీ ఎత్తున గౌడౌన్ల నిర్మాణంతో కిసాన్లు మేలుకున్నారు. రైతుల ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు మోదీ సర్కార్ ససేమిరా అంగీకరించకపోవడంతో రైతు ఆగ్రహం ఓట్ల రూపంలో ప్రతిఫలించిందనే అభిప్రాయం ఉంది. బీజేపీకి ఇదో దెబ్బ. ఎన్నికలు మొదటి రెండో రౌండ్ ముగిసేసరికి 400 మార్క్ రేస్ కథ ముగిసింది. అబ్కీ బార్ 400 పార్ నినాదం అట్టర్ ఫ్లాప్ అని తేలిపోయింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే నినాదం కరువైంది. ప్రధాని మోదీ ప్రసంగం శైలి మారింది. ముస్లిం రిజర్వేషన్ల బూచి చూపి భయపెట్టడం ప్రసంగ పాఠమైంది. మోదీ ప్రసంగాల్లో ముస్లింలని టార్గెట్ చేయడం ఓ వర్గాన్ని దూరం చేసింది. లౌకికవాదులు హర్షించడం లేదు. ప్రతిపక్షాలు కులగణన డిమాండ్ పక్కదోవ పట్టింది. 2014లో దేశం మార్పు కోరింది. మార్పునకు మోదీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. 2019లో బలమైన నాయకత్వం కొనసాగాలన్న ఆకాంక్షే ప్రజల్లో వ్యక్తమైంది. 2024 వచ్చేసరికి మోదీ హయాంలో అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెరిగిందన్న ప్రచారం జోరందుకున్నా నిరుద్యోగం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, వ్యవసాయ రంగ సమస్యలు పెరిగిపోయాయి. ఈ మధ్య రాజకీయంగా మార్పు మొదలైంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మార్పులు, మహారాష్ట్రలో అధికార పక్షాన్ని చిన్నాభిన్నం చేసిన రాజకీయ కుట్రలు బీజేపీ ప్రతిష్టను దిగజార్చాయి. 2019
2019లో రాజస్థాన్లో 25కి 25, గుజరాత్లో 26కి 26, హర్యానాలో 10కి 10, బీహార్లో 40కి 39. అంతటా కమల్ వికాసమే, కాషాయం రెపరెపలే. ఇప్పుడు బీజేపీ పార్టీకి క్లీన్ స్వీప్ కలే. 2019లో ఎన్డీఏ కూటమి 353 సీట్లు సాధిస్తే బీజేపీ స్వయంగా 303 సీట్లు అందుకుంది. తాను గెలిచిన 224 సీట్లలో 50% ఓట్లు కైవసం చేసుకుంది. ఆ వైభవం పునరావృతమయ్యే సూచనలు శూన్యమే. ఇండియా కూటమి ప్రతిపక్షాలు క్రమంగా పుంజుకున్నాయి. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్న రాహుల్ గాంధీ నినాదం బడుగు బలహీన వర్గాల్లో, దళితుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముస్లింలకు కాంగ్రెస్ దేశ సంపద దోచిపెట్టేస్తోందని మంగళసూత్రాలను కూడా గుంజుకుని ముస్లింలకు ఒరగపెడతారని చేసిన ప్రసంగాలు, ముస్లింల సంతానం గురించి ప్రస్తావనలు ప్రధాని స్థాయిని తగ్గించాయి, కొన్ని వర్గాలను దూరం చేశాయి. ఇండియా కూటమిలో ఎన్ని లుకలుకలు ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత కూటమి పార్టీలకు ఓ ప్లస్ పాయింట్. కొన్ని పార్టీలు కూటమిని కాదని ఒంటరి పోరుకు సిద్ధమైనా, కొన్ని చోట్ల ఫ్రెండ్లీ పోటీలు జరుగుతున్నా, పరస్పరం విరుద్ధంగా పోటీ పడుతున్నా రాజ్యాంగం మారుస్తారన్న అభిప్రాయం, జమీనీ ఎలక్షన్ల పేరుతో చేసిన హంగామా, ఐపీసీ స్థానే తీసుకొచ్చిన చట్టాలు, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. బీజేపీని వ్యతిరేకిస్తున్న ఇతర ప్రతిపక్షాలు కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయానికొస్తే ఇండియా కూటమితో చేతులు కలిపే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాలు ఎంతవరకు విజయం సాధిస్తాయో చూడాలి. మోదీకి ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు. మోదీ నమ్మిన రాముడు కన్నా ఉచితంగా బియ్యం పంపిణీ ఇప్పటికీ మోదీకి ఓట్లు కురిపిస్తోంది. మహిళలు మోదీకి ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్. మహిళలకు ఉద్యోగాలు లభించకున్నా వాళ్లకు అందించిన సంక్షేమ పథకాలు, చట్టసభల్లో రిజర్వేషన్ల నినాదం బీజేపీకి అంటగా నిలవచ్చు. మిగతా 3 విడతల్లో అద్భుతం జరిగి 400 కాకుండా 2014లో లభించిన 272కు తగ్గకపోవచ్చు. అయితే అధికారం అందేనా, హ్యాట్రిక్ లభించేనా తెలియది జూన్ 4నే. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇందుకోసం వారణాసి నుంచి నామినేషన్ వేశారు. ఇక దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్పేయి కనీసం 3 సార్లు పీఎంగా ప్రమాణం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచిన మోదీ వారి సహస నిలుస్తారా, హ్యాట్రిక్ కొట్టి వారిలాగే ప్రమాణ స్వీకారం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. దేశంలో పార్లమెంట్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. విపక్ష ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య పోరు టగ్ ఆఫ్ వార్గా నడుస్తోంది. ఎలాగైనా ఈసారి అధికార పగ్గాలు చేపట్టాలని దేశంలో పూర్వ వైభవం దిశగా హస్తం నేతలు ఆరాటపడుతూ ఉంటే, ప్రతిపక్షాల ఆటలు కట్టించి 3వసారి కూడా తామే నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలన్న తపనలో ఉన్నారు కమలనాథులు. ఇలా ఎవరికి వారు పావులు కదుపుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉండడంతో దేశ రాజకీయాల్లో ఎన్నికల వేడి అంతకు మించి అన్న రేంజ్లో కాకరేపుతోంది. ఇక ఎన్నికల బరిలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ తన నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం 11:45 నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు. అంతకుముందు నామినేషన్ ప్రోగ్రాం కోసం ఢిల్లీ నుంచి నేరుగా వారణాసి చేరుకున్న మోదీ గంగానది దశ్వమేధ ఘాట్ వద్ద హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వారణాసిలోని రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమలనాథులు భారీగా ర్యాలీ నిర్వహించారు. దీనికి ఎన్డీఏకు చెందిన నేతలు హాజరయ్యారు. ఇక మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. యూపీలోని వారణాసి కమలనాథులకు కంచుకోట. 1991 నుంచి 2019 వరకు కేవలం 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మోదీ. వారణాసి నుంచి తొలిసారి 2014లో మోదీ 3.70 లక్షల ఓట్ల మెజారిటీతో ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో ఏకంగా 4.79 లక్షల ఆధిక్యంతో సమాజ్వాదీ అభ్యర్థి
మాలిని యాదవ్పై గెలుపొందారు. ఈసారి కూడా అంతకంటే భారీ మెజారిటీతో గెలిచి తన సత్తాను మరోసారి చాటాలన్న వ్యూహంలో ఉన్నారు. ఇందుకోసం కమలనాథులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు గెలిచిన మోదీకి భారీ మెజారిటీతో గెలుపు అంత ఈజీ కాదని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు నామినేషన్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగపు వీడియోను షేర్ చేశారు ప్రధాని. కాశీనగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని, 2014లో కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించిందని, ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ తనను దత్తత తీసుకుందని చెప్పగలనంటూ గంగానదిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు మోదీ. ఈ 10 ఏళ్ల కాలంలో కాశీతో తన బంధం దృఢంగా మారిందని, ఇప్పుడు ఆ ప్రాంతం తనదని, ఒక తల్లి కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నానని ఉద్వేగంతో చెప్పిన మోదీ మాటలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే మోదీ ప్రధాని అయ్యాక గంగానదిని శుద్ధి చేసే లక్ష్యంతో నమామి గంగా ప్రాజెక్టును చేపట్టారు. అది 10 ఏళ్లుగా కొనసాగుతోంది. मैं जब 2014 में काशी गया तो मेरे मुंह से ऐसे ही एक भाव निकल गया, न मैं यहाँ आया हूँ न मुझे किसी ने भेजा है, मुझे तो माँ गंगा ने बुलाया है। लेकिन आज 10 साल के बाद मैं पूरे भावुकता से कह सकता हूँ, आज मुझे लगता है माँ गंगा ने मुझे गोद लिया है। 10 साल बीत गए, काशी से इतना नाता जुड़ गया कि अब मैं कभी भी बोलता हूँ तो यही कहता हूँ, मेरी काशी। ఇక ఈసారి ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలోకి దిగారు. ఆయన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. అజయ్ రాయ్ సంఘ్, ఏబీవీపీ, బీజేపీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఈసారి వారణాసిలో గట్టి పోటీ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు వారణాసి నుంచి బరిలో దిగిన ఆయన 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు ఏడాది క్రితం నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు కాంగ్రెస్కు వెళ్ళింది. అయితే 1996లో అజయ్ రాయ్ రాజకీయ జీవితం మొదలైంది. బీజేపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన కమ్యూనిస్టులపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో అదొక సంచలనం. దీంతో ఆయన పాపులర్ అయ్యారు. అంతేకాదు బీజేపీ, బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2007 తర్వాత ఢిల్లీ రాజకీయాలపై అజయ్ దృష్టి పెట్టారు. కానీ కమలనాథులు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో బీజేపీ నుంచి బయటకు వచ్చిన అజయ్ రాయ్ సమాజ్వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చివరకు మోదీపై అజయ్ రాయ్ పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. దేశంలో హోరాహోరీగా ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ చెప్తున్నట్లు 400 సీట్లు గెలిచి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా, లేదంటే 10 ఏళ్లు కాచుకొని కూర్చున్న ఇండియా కూటమిని గెలుపు వరిస్తుందా అన్నది ఓవైపు ఉత్కంఠ రేపుతోంటే, మరోవైపు కమలనాథుల కలలు కన్నట్టు భారీ మెజారిటీతో మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమేనా అన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణలో సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. సహజంగా సమ్మర్, ఎండాకాలంలో బోలెడు సినిమాలు విడుదలవుతుంటాయి. వేసవి సెలవుల్లో సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. సెలవుల కారణంగా థియేటర్లకు జనం ఎక్కువగా వస్తారనే ఉద్దేశంతో చిన్న, పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. 3 గంటలు ఏసీలో సినిమా ఎంజాయ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు. దాంతో ప్రేక్షకులు లేక సినిమా థియేటర్లు వెలవెలబోతున్నారు. ఈ క్రమంలో థియేటర్ యజమానులు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కొత్త సినిమాల విడుదలకు వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. పెద్ద సినిమా నిర్మాతలు తమ సినిమా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. అంతేకాకుండా ఈసారి సమ్మర్ టార్గెట్గా చిన్న, చిత్కా, పెద్ద సినిమాలు ఏవి విడుదల కాలేదు. దీంతో సింగిల్ థియేటర్లలో సినిమాలు పడడం లేదు. కొన్ని సినిమాలు రిలీజ్ చేసుకుంటూ చిన్న సినిమాలను ఆడిస్తున్నారు థియేటర్ల యజమానులు. ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండడం, మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ల కారణంగా జనం థియేటర్ల వంక చూడడం లేదు. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులకు నష్టాలు తప్పట్లేదు.
తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని థియేటర్ యజమానులు చెప్తున్నారు. ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని చెప్పారు. సమ్మర్ మొదలైనప్పటి నుంచి నష్టాలేనని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు చెప్పారు. ఒక్కో షోకు 10-15 మంది మాత్రమే వస్తున్నారని, టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ము కరెంట్ బిల్లుకే సరిపడం లేదని వాపోతున్నారు. 10 మంది ప్రేక్షకుల కోసం షో వేయలేమని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ థియేటర్లను 10 రోజుల పాటు బంద్ పెట్టనున్నట్లు ప్రకటించారు. మరోవైపు చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు. ఈ క్రమంలోనే థియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాకపోవడం, నష్టాలు వస్తుండడం, మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు యజమానులు. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.